హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ మనం టవర్ 3 దగ్గర ఉన్నాం. చూడొచ్చు క్లియర్గా మొత్తం ఫౌండేషన్ అంతా బయటకు కనిపిస్తుంది. సో ఆ కాలువలో చిన్నగా ఇవి గండి కొట్టేసి మొత్తం చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇక్కడగా వేసి అక్కడ మోటార్తో లాగేస్తున్నారు అన్నమాట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇది వాటర్. సో 1 or 2 డేస్లో ఇది కంప్లీట్ అయిపోతుంది మొత్తము. మీరు క్లియర్గా చూడొచ్చు, ఫౌండేషన్ కూడా మొత్తం బయటపడింది. ఇదండి ప్రజెంట్ సిచ్యువేషను. అక్కడైతే డబుల్ ఇంజిన్ మోటార్ అయితే రన్నింగ్లో ఉంది. సో మనకు ఇది ప్రజెంట్ సిచ్యువేషను. చూశారు కదా, ఇది టవర్ 4 యొక్క సిచ్యువేషన్. బాగా ఎండిపోయింది అసలు. నీళ్ళన్నీ అప్పుడు తోడుతున్నట్టు అన్నీ బయటపడినాయి చూడండి అసలు. ఇది ఒక టవర్ ఉన్న సిచ్యువేషన్. ఇది ప్రజెంట్ క్లియర్గా చూడొచ్చు. సో మనకు కొంచెం క్లైమేట్ అనుకూలించలేదండి. కొంచెం మంచు బాగా కురుస్తుంటే వల్ల డల్గా ఉంది కొంచెం లైటింగ్. ఆడికి క్లారిటీగా చూపిస్తున్నాను మీకు, లైటింగ్ పడేది ఒకటే చూడొచ్చు. మొత్తం ఫౌండేషన్ అంతా బయటపడేసింది మొత్తం. ఇది అక్కడ ఇది కొంచెం వాటర్ ఉంది ఈ సైడు. ఆ పక్క మనకు డబ్బులు అందుకని మోటార్ అనేది రన్ అవుతుంది ఆ పైప్ ద్వారా పైకి. ఇది ఒక సిచ్యువేషన్ మనకు మీరు చూడొచ్చు. ఇది మొత్తం ఈ టవర్ మీద ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. కొద్దిగా వాటర్ అంతే, ఇది కూడా అయిపోతుంది. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. ఇది వచ్చి టవర్ 3 సిచ్యువేషన్. అది టవర్ 3. ఇది మొత్తం మీకు టవర్ 5 కూడా సిచ్యువేషన్ చూపిస్తాను. చూడ ఎంత రాయి కూడా బయటపడింది అసలు. ఇప్పుడు చూడొచ్చు, కొంచెం బాగా లైటింగ్ వస్తుంది క్లియర్గా. ఇది కొద్ది వాటర్ మాత్రం ఉన్నది టవర్ 4 యొక్క సిచ్యువేషన్. ఇది కొంచెం అవును, అది పడిపోయింది. సో అక్కడ మొత్తం 5 టవర్ వాటర్ అంతా ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి. సో ఇది ఈ రోజుకి ఆల్మోస్ట్ అయిపోవచ్చు ఈ టవర్ దగ్గర కంప్లీట్గా. మొత్తం యూజ్ చూపిస్తాం చూడండి అసలు. సో ఈ టవర్ 4 ఆల్మోస్ట్ కొంచెమే వాటర్ ఉన్నది. టవర్ 5 మొత్తం అయిపోయింది వాటర్, కొంచెం ఉన్నది. ఆ సరే కదా ముందర. ఇది ఈ వాటరు ఇక్కడి నుంచి వస్తున్నాయి, ఈ టవర్ నుంచి 4వ టవర్ నుంచి ఇటు పోతున్నాయి 4వ టవర్కి. ఇది 5వ టవరు. ఆ 3వ టవర్ నుంచి వచ్చే వాటర్ అంతా మొత్తం ఫౌండేషన్ కనిపోయింది. ఎందుకంటే ఆ పక్క పోదాం అనుకుంటే ఇక్కడ మధ్యలో బురద ఎక్కువ ఉంది, పోతే అక్కడ కాలు మునిగిపోతుంది. అందుకే ఆ టవర్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నా. సో వెళ్తే తిరుక్కొని వెళ్ళాలి ఆ టవర్ దగ్గరికి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇదండి, టవర్ యొక్క సిచ్యువేషన్. ఇది మోటార్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ప్రజెంట్ చూపిస్తాను క్లియర్గా చూడండి. ఇది సో మనం ఫిబ్రవరి 1కి ఉన్న డిఫరెన్సెస్ ఇవి లాస్ట్ డేస్కి. పైపు
మొత్తం వాటర్ ఎంత ఉంది చూడండి. డబుల్ ఇంజిన్ పైప్ పెట్టేసి తోడేస్తారు. 3 మోటార్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నాయి, 3 మోటార్స్. ఒక మోటారు 2 ట్రాక్టర్స్ మోటార్స్ వర్క్ చేస్తున్నాయి ప్రజెంట్. ఇది సో 1 or 2 days 3 days ఈ వీక్ అనుకోండి కంప్లీట్గా వాటర్ తోడేస్తారు. నిపుణుల కమిటీ కూడా రావచ్చు అంటున్నారు 1 or 2 daysలో. వాళ్ళు వచ్చి పరిశీలన చేసి వర్క్ అయితే త్వరగా స్టార్ట్ అవుతుంది. సో ప్రజెంట్ వాటర్ ఇలా పోతున్నాయి. ఈ ట్రాక్టర్ మోటార్లకు సంబంధించిన వాటర్ ఇవి క్లియర్గా చూడొచ్చు. ఇంత వాటర్ పోతున్నాయి అన్నమాట ఇవి. మీకు డబుల్ ఇంజిన్ మోటార్ చూడండి ఎంత తోడుతుందో. డబుల్ ఇంజిన్ మోటార్ ఒక్కటే నీకు ఎంత వస్తుంది చూడండి, అసలు ఫుల్గా వస్తున్నాయి వాటర్. ఎంత వాటర్ పోతుందో చూడండి. ఇది 4 యొక్క టవర్ సిచ్యువేషన్, జనాభా అది 5 యొక్క టవర్ యొక్క సిచ్యువేషన్ క్లియర్గా చూడొచ్చు. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. కృష్ణానదిలోకి బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో టవర్ యొక్క ఇది టవర్ 4, 5 ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు. ఇది డబుల్ ఇంజిన్ మోటార్ ఫుల్ అసలు వాటర్ బాగా తోడుతుంది. ట్రాక్టర్ మోటార్ల కన్నా ఎక్కువ వాటర్ పోతుంది. క్లియర్గా చూసారా అప్పుడు వాటికి డిఫరెన్సెస్. ఇక్కడ 2 పెట్టారు డబుల్ ఇంజిన్, ఒక మోటార్ మాత్రం ప్రజెంట్ రన్ అవుతుంది. ఎందుకంటే ఈ టవర్ దగ్గర కొద్దిగా వాటర్ మాత్రమే ఉన్నది, మీరు చూడొచ్చు. ఈ టవర్ 4F సిచ్యువేషను ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ఈ రోజుకి కానీ రేపు మార్నింగ్ కానీ కంప్లీట్ అయిపోతుంది. ఇది మనకు టవర్ 5 దగ్గర కొంచెం ఎక్కువ ఉన్నాయి వాటర్. సో ఇక్కడ కొంచెం ఎక్కువ ఉన్నాయి అంతే. అంటే టవర్ 4 దీని మధ్యలో ఉన్నాయన్నమాట వాటర్స్ అంతే. సో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. స్కిప్ చేయకుండా నా వీడియోస్ చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.